శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, ఏ ఆత్మ అయినా బాబా వద్దకి రావడంతోటే, బాబా పిల్లలుగా అవ్వడంతోటే వారికి బాబా వైపు నుండి ఒక సుందరమైన మాట వినపడుతుంది, మధురమైన పిల్లలు అని. ఇక ఆ ఆత్మ సత్య మార్గమును పొంది సంతృప్తి చెందుతుంది. అనుభవం అవుతుంది, జన్మ జన్మాంతరాల అన్వేషణ సమాప్తమైనది అని. ఏదైతే పొందాలి అనుకున్నారో, దేనికోసము భక్తి చేశారో, జీవిత లక్ష్యము, అంతిమ లక్ష్యము ఏదో అది పొందాము అని అనుభవం అవుతుంది. భగవంతుడిని పొంది, సత్య జ్ఞానము పొంది ఆత్మ సంపూర్ణంగా ప్రసన్నమవుతుంది, సంతృప్తి చెందుతుంది. ఇదే అనుభవము దాదాపుగా బ్రాహ్మణులందరికీ కలిగేదే. చాలా కొద్ది మందికే సంతోషము కలగడానికి కొంత ఆలస్యము పడుతుంది. ఏ ఆత్మలైతే రావడంతోటే ప్రభు ప్రాప్తితో ఆనందిస్తారో, ఎవరి జీవితంలో సంతుష్టత యొక్క గొప్ప ఖజానా ఇమిడిపోతుందో వారు వాస్తవంగా పరమ సౌభాగ్యశాలి ఆత్మలు. కానీ చాలా మందికి జరిగేదేమనగా, కొంత సమయము తరువాత అసంతృప్తి ఇక బయటకు రావడం ప్రారంభమవుతుంది. సంతోషము మాయమవుతుంది. పురుషార్థ వేగము నిదానిస్తుంది. దీనికి ఒక్కటే కారణము, తన లక్ష్యమును మరవడము, పరచింతన పరదర్శనములో మునిగిపోవడము. ఒకవేళ వ్యక్తి తన ప్రాప్తుల సంతోషంలో ఉంటే, వారికి తమ లక్ష్యము సదా గుర్తుంటే, వారి సంతోషము, పురుషార్థ వేగము ఎప్పుడూ తగ్గిపోవు, సమాప్తమవ్వవు. మనము మన లక్ష్యమును ఎంత మహనీయంగా చేసుకోవాలి అంటే, ఇక వ్యర్థానికి మన వద్ద తీరికే ఉండకూడదు. తన లక్ష్యమును రివైజ్ చేసుకోవాలి. లక్ష్యమే చాలా గొప్ప విషయము. లక్ష్యము లేకుండా ఎవరైతే జీవితము గడుపుతారో వారి వేగము చీమ నడక వల్లనే ఉంటుంది. మహనీయ లక్ష్యము మనుష్య జీవితంలో ఉమంగ ఉత్సాహాలని నింపుతుంది. కావున రండి, స్వయమును బాబా సమానంగా సంతుష్టమణిగా చేసుకుందాము. మన ప్రకాశం చేత ప్రపంచ అంధకారమంతా సమాప్తమవ్వాలి. ప్రతి పరిస్థితిలోనూ సంతుష్టంగా ఉండాలి. విశేషంగా ఇతరుల వ్యవహారము చూసినా కూడా సంతుష్టంగా ఉండాలి. భగవంతుడిని పొందామని సంతుష్టత, భగవంతుని ప్రేమ చేత సంతుష్టత, తన పాలన చేత, తన జ్ఞానము చేత సంతుష్టత. అలౌకిక అవ్యక్త పాత్ర మనము ఏదైతే చూస్తున్నామో దాని చేత సంతుష్టత. సర్వ ఖజానాలు పొంది సంతుష్టత. సత్యమైన సంతుష్టత అనగా వాస్తవంగా సర్వ ఖజానాల ప్రాప్తి తరువాతే జరుగుతుంది. ఒకటి, మన వద్ద ఏమి ఉన్నదో దానితో తృప్తి చెందడము. ఇది ఎంతో సుందర విషయము. కానీ సంపూర్ణత అని చెప్పబడే సంతుష్టత ఎప్పుడు వస్తుంది అంటే, సంపూర్ణంగా ఈశ్వరీయ ఖజానాలతో మనము అలంకరింపబడినప్పుడు. ఆ ఖజానాలు ఏమనగా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, సంతోష ఖజానా, సమయము, సంకల్పాలు, ఆశీస్సులు, పవిత్రత మరియు పుణ్యకర్మల ఖజానా. ఈ 9 మనల్ని వాస్తవంగా నిండుగా చేస్తాయి. ఈ ఖజానాల చేతనే మన జన్మ జన్మాంతరముల భాగ్యము తయారవుతుంది. ఎవరైతే ఈ సమయంలో ఈ ఖజానాలు ఎంతగా ప్రాప్తింప చేసుకుంటారో అంతగా శ్రేష్ఠ భాగ్యానికి అధికారిగా అవుతారు. కావున రండి, మనము అందరము స్వయమును తృప్త ఆత్మగా చేసుకుందాము. సర్వ ఖజానాలతో నిండుగా చేసుకుందాము. వ్యర్థములో సమయం పోగొట్టుకునే సమయము కాదు ఇది. ఈ రోజంతా సూక్ష్మ అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, సుఖ స్వరూపమును. సుఖమే నా స్వభావము. దానిని అనుభవం చేసుకోవాలి. పదే పదే గుర్తు చేసుకోవాలి. నేను ఆత్మను, మెరిసే నక్షత్రమును, ఎంతో సుఖీగా ఉన్నాను. ఈరోజు కనీసం 100 సార్లైనా సంకల్పం చేయాలి. నేను ఎంతో సుఖంగా ఉన్నాను. నేను భగవంతుని సంతానమును, ఎంతో సుఖంగా ఉన్నాను. సుఖ సాగరుని సంతానమును, ఈశ్వరీయ సుఖముతో నిండుగా ఉన్నాను. భగవంతుని సంతానమే సుఖంగా లేకపోతే ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరు సుఖంగా ఉండగలరు?
ఇలా సుఖ అనుభవంతో జన్మ జన్మాంతరముల దుఃఖపు అల లేక దుఃఖపు ఛాయ స్వతహాగా సమాప్తమవుతుంది. ఆ తరువాత అభ్యాసం చేద్దాము. పైనుండి బాబా యొక్క కిరణముల ఫౌంటైన్ నాపై నిరంతరము కురుస్తూ ఉన్నది అని. దీనితో రోజంతా అతీంద్రియ సుఖ అనుభవం కలుగుతుంది. చిన్న పెద్ద విషయాల ప్రభావము నుండి మనము సదాకాలికంగా ముక్తులవుతాము. ఓం శాంతి.